దహించు అగ్ని మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ థామస్ గారు మరియు షీబా థామస్ గారి దంపతుల బంగారు తల్లి కరిష్మాకు జన్మదిన శుభాకాంక్షలు. తల్లి గర్భంలోని దేవుని సేవకు ప్రతిష్ఠించబడి చిన్న వయస్సు నుండి నిర్విరామంగా సేవలో తిరుగుతూ అలసట అనున్నది ముఖంలో చూపకుండా చిరునవ్వుతో దేవుని ప్రేమను అందరికీ అందిస్తూ గంభీరమైన గొంతుతో దేవుని స్తుతిపాటలు పాడుతూ పరిశుద్ధాత్మలో తన్మయులుగా చేస్తూ ముందుకు సాగిపోయే కరిష్మాను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. తన 7వ ఏట పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ అభిషేకము పొందుకుని అప్పటి నుండి కృపావరములతో సేవ చేయుట చూచి ప్రజలు సంభ్రమాశ్చర్యాలతో నిండుకుని దేవుణ్ణి స్తుతించేవారు. రోగులను యేసు నామంలో స్వస్థపరచటం. చూడండి, he was suffering the cardiology disease and he came with pain. As Karishma prayed something, he felt the presence of God. కరిష్మా ప్రార్థించగా దేవుని యొక్క సన్నిధిని తను అనుభవించాడు And he got the healing. స్వస్థత లభించింది. చిన్న నోటితో ప్రవచించటం. నేను దేవుని బిడ్డగా అవమానం పొందొచ్చా అనుకుంటున్నావు? దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు విజయాన్ని ఇస్తాను. నా యేసు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నీ పేరుకు తగ్గట్టుగా ఉండబోతున్నావు. ఈ రోజు నుంచి ఏ పని ప్రారంభించినా నీకు విక్టరీ లైఫ్. నీ పేరేంటి? జోనియా. దేవుడు నిన్ను గొప్పదానిగా చేయబోతున్నాడు. అనేకుల రక్షణకు దేవుడు తన నోటిని బోరగా వాడుకున్న కరిష్మాను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాడు. ఇలా నిర్విరామంగా సేవను కొనసాగిస్తూ ఉంటుండగా సాతాను యొక్క అనేక దాడుల నుండి దేవుడు తప్పిస్తూ తన కృపను చూపెను. గడిచిన 2023వ సంవత్సరంలో జూన్ నెలలో హైదరాబాద్లో జరిగిన అసాధారణ కూడికను ముగించుకుని డాక్టర్ థామస్ గారితో తిరిగి రాజమండ్రికి వస్తూ ఉంటుండగా బస్సు బోల్తా పడింది. ఈ భయంకరమైన పెద్ద ప్రమాదం నుండి దేవుడు ఎంతగానో కాపాడి ఉన్నారు. అలాగే గడిచిన సంవత్సరం 2024 సెప్టెంబర్ 1వ తేదీన జరిగిన కారు యాక్సిడెంట్ నుండి దేవుడు తప్పించారు. ఈ సంవత్సరం జనవరి నెలలో ఒక ప్రమాదం జరగగా కుడికాలులోనే లెగ్మెంట్కు దెబ్బ తగలడం వలన డాక్టర్స్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. దేవుని మహాకృప, ఆపరేషన్ లేకుండానే దేవుడు కరిష్మాను స్వస్థపరిచారు. ఇలా అనేకమైన ప్రమాదాల నుండి దేవుడు తన హస్తాన్ని చాపి కరిష్మాను తప్పించారు. ఇక ముందు కూడా దేవుడు కరిష్మాను తన సేవలో ఒక సాధనంగా వాడుకుంటూ అనేకులకు దీవెనగా నిలబెట్టి మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల ఇవ్వాలని దహించు అగ్ని కుటుంబ సభ్యులమైన మా ప్రార్థన, మా ఆశయున్నది. కరిష్మాకు విషెస్ తెలుపుతున్నవారు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు, కుటుంబ సభ్యులు, దహించు అగ్ని మినిస్ట్రీస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్టాఫ్, పాస్టర్స్ అండ్ బిలీవర్స్. కరిష్మా యొక్క జన్మదినాన్ని బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పిల్లలు యెహోవా ఇచ్చిన బహుమానం అని రాయబడి ఉంది. మరి ఒక వాక్యం ఏంటంటే, నీ పిల్లలు బలల చుట్టూ ఉన్న ఒలివల ముక్కల వలె ఉంటారని రాయబడి ఉంది. నేను పెళ్లి కాక ముందు పిల్లలు ఎలాగా ఒలివల చెట్టు వలె ఉంటారు, పిల్లలు ఎలాగా యెహోవా ఇచ్చిన బహుమానం వలె ఉంటారు అని నేను ఆలోచించిన దినాలు ఉన్నాయి. కానీ కరిష్మా పుట్టిన తర్వాత ఆ ఒలివ చెట్టు అనే మాటకు అర్థం తెలిసింది. సంతానం యెహోవా ఇచ్చిన బహుమానం అనే మాట కూడా నాకు తన జీవితం ద్వారా అర్థమైంది. సో ఈరోజు దేవుడు మాకు ఒక ఒలివల మొక్కను అలాగే బహుమానాన్ని దేవుడు ఇచ్చాడంటే అది కరిష్మా ప్రైజ్. సో కరిష్మా ప్రైజ్ని బట్టి దేవుడికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను దేవుడు అపోస్తలుడిగా పిలిచాడు. సో అపోస్తలుడికి ఒక బర్నబా ఉన్నాడు. ఆ బర్నబా ఎవరో అనుకున్నాను, కానీ నా కూతురునే దేవుడు
బహుమానంగా బర్నబా కింద దేవుడు ఇచ్చాడు. అంతేకాదు పెద్ద కుమార్తె క్యాథరిన్ ఒక పౌలుకు తిమోతిలాగా నాకు సహాయపడటం, నా ఆత్మీయ బిడ్డలందరూ మరి పౌలుతో ఉన్న లూకాలాగా మార్కులాగా దేవుడు ఆ బిడ్డలను కూడా బహుమానంగా ఇవ్వటం నేను చాలా దేవునికి రుణస్తుని. అయితే ఈ శుభ సందర్భంలో కరిష్మా నేను అభినందిస్తున్నాను. ఇంకా భక్తిలో, కృపలో, ప్రేమలో నానాటికి బలపడాలని మనసారా కోరుకుంటూ ఆరోగ్యాన్ని దీర్ఘాయుసు ఇచ్చి ఈ అంచె దినంలో తన సిద్ధపడటమే కాకుండా అనేకులను ఆయన రాకడ కొరకు సిద్ధపరచాలని కోరుతూ నేను నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ హ్యాపీ బ్లెస్డ్ బర్త్డే కరిష్మా. బంగారు తల్లి, నువ్వు అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రభు రాకడ వరకు నువ్వు సంతోషంతో దేవుని సన్నిధిలో ఎదగాలని యేసునామములో ఆశీర్వదిస్తున్న మీ మమ్మీ. నిన్ను దేవుడు ఇంతవరకు ఆశీర్వదించి అనేక దీవెనలు, అనేక వరాలు నీకు ఇచ్చి తన శ్రేష్టమైన మేలులతో దేవుడు నిన్ను నింపి గడిచిన కాలం అంతా కాపాడినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ క్రొత్త సంవత్సరం దేవుడు దయాకిరీటం నీ మీద ఉంది కాబట్టి నీవు ఈ సంవత్సరం బహుగా ఫలిస్తావు, దేవుని కృపలో ఎదుగుతావు, దేవుని సేవలో ఇంకా బలంగా వాడబడబోతున్నావు. దేవుని మెండైన దీవెనలు నీ మీద నిండుగా ఉండునుగాక. ఆమేన్. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే కరిష్మా. కరిష్మా గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. కరిష్మాకి చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. సో తన దగ్గరికి ఎవరైనా సరే ఏదైనా నీడ్తో కనిపిస్తే వాళ్ళు అడగకపోయినా కూడా తను వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటుంది. దారిలో ఎవరైనా ముసలోళ్ళు కనిపించినా ఆగిపోయి వాళ్ళతో చక్కగా ప్రేమగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ధనము కానీ, ఒక్కొక్కసారి బట్టలు కానీ, వారికి ఏమేమి కావాలో అవి కొనిస్తారు. సో ఇలాంటి మంచి ఒక హెల్పింగ్ నేచర్ దేవుడు కరిష్మాకి ఇచ్చాడు. బైబిల్లో ఉంది కదండి, మనం దేవుణ్ణి ప్రేమించాలి, మనల్ని మనమే ప్రేమించుకోవాలి, తర్వాత మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి. సో కరిష్మాలో దేవుని ప్రేమ కుమ్మరింపబట్ట చేత తన ఇతరులను తనకంటే ఎక్కువగా ప్రేమించే హృదయాన్ని దేవుడు ఇచ్చారు. ఎవరైనా తన దగ్గరికి ప్రేయర్ రిక్వెస్ట్ కోసం వస్తే చాలా భారంగా, చాలా గట్టిగా, గొప్ప శబ్దముతో తను ప్రార్థన చేయడం నేను చాలాసార్లు చూశాను. అంత మాత్రమే కాదు, కరిష్మా ఒక మంచి ఆరాధికురాలు. ఎప్పుడు చూసినా తన రూమ్లో సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి, కంటిన్యూగా అలా వర్షిప్ సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. సో దేవునికి స్తుతి చేయడం అంటే తనకి చాలా ఇష్టం. ఒక అక్కగా కరిష్మా ఇంకా రానున్న రోజుల్లో దేవుని కోసం బలంగా వాడబడాలి, అనేకులకు ఆ బిడ్డ ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, అలానే ఆశపడుతున్నాను. దేవుడు అలానే ఉన్నత స్థితిలో కరిష్మాను ఉంచబోతున్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం దేవుని వెలుగు కరిష్మా యొక్క జీవితంలో మరింతగా ప్రకాశించబోతుంది. ఆ వెలుగులోనికి అనేక మంది అన్యులు తరలింపబడి అనేక మంది అన్యులు దేవుని వద్దకు రాబోతున్నారు. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే డియర్ కరిష్మా. గాడ్ బ్లెస్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ కరిష్మక్క, హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలాగా దేవుడు నామని కోరుకుంటున్నాను. అలాగే దేవుడు తన ఆయుధంగా నేను వాడుకుంటుండగా అనేక మంది పాపులు, అలాగే దేవుని తెలియని వాళ్ళు నీ ఆరాధన ద్వారా, నీ వాక్యం ద్వారా ఎంతో మంది రక్షణ పొందుకుంటున్నారు. కనిపించిన కొన్ని త్యాగాలు నువ్వు చేసావు, కనిపించిన అనేకమైన త్యాగాలు నువ్వు చేసావు. అనేకమైన ప్రమాదాల నుంచి నేను దేవుడు తప్పించాడు. నీకు దీర్ఘాయుష్ను దేవుడు కలుగజేయాలని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే దేవుడు తన ఆయుధంగా నేను వాడుకుంటుండగా ఎన్నో శ్రమాల్లో, కష్టాల్లో నువ్వు కృంగిపోకుండా దేవునికి తోడై ఉండేలాగా నేను ప్రార్థిస్తున్నాను. అలాగే తన బలంతో నేను బహుబలంగా వాడుకునేలాగా, ఒక ప్రవక్తరాలుగా నేను వాడుకునేలాగా నీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హ్యాపీ బర్త్డే కరీషు. దేవుడి సంవత్సరం నిన్ను మంచి ఆరోగ్యంతో ఇంకా అనేక మంది జీవితాలను వెలిగించాలని, ఇంకా అనేక మందిని దేవుని తట్టుకు త్రిప్పుటకు దేవుని బలమైన సాధనంగా వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీర్తనలు 24 ప్రకారం నీ కోరికను సిద్ధింపచేసి నీ ప్రతి ఒక్క ఆలోచనని దేవుడు సఫలపరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్. ఐ లవ్ యూ కరీషు. థ్యాంక్ యూ సో మచ్. కరిష్మా
ప్రైజీ థామస్, దహించు అగ్ని థామస్ గారి యొక్క కూతురు బర్త్డే వారు జరుపుకుంటున్నారు. మా మినిస్ట్రీ తరపున, మా తరపున వారికి మేము హ్యాపీ బర్త్డే చెప్పి ఆ గ్రీటింగ్స్ వారికి తెలియజేస్తున్నాం. తండ్రి యొక్క బ్లెస్సింగ్ తప్పకుండా పిల్లల మీద వస్తుంది. దావీదుతో దేవుడు చెప్పాడు, సంతతి సంతతి నా గ్రేస్ కొనసాగును. అలాగే థామస్ గారు చేసిన సేవ వివరించలేము. నైట్ అండ్ డే నిద్ర లేక ప్రయాసం, ఎంత ప్రయాసం అంటే నేను చూస్తూ ఉన్నాను. కరిష్మా ఆమె యొక్క ముఖంలో దేవుని కృప కనబడుతుంది. అంటే కొందరిని దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే సెలెక్ట్ చేసి తీసుకుని వస్తారు. కాబట్టి దేవుని కృప మీ ముఖంలో ఉన్నది. తప్పకుండా దేవుని గ్రేస్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి కరిష్మా ప్రైసీ, నీకు మేము గ్రీటింగ్స్ తెలుపుచున్నాము. సంతోషముగా ముందుకు వెళ్ళు. దేవుడు మీకు తోడుగా ఉంటారు. మీ ఫ్యామిలీకి, మీకు మళ్ళీ ఒకసారి నేను గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఇంతవరకు నడిపించిన నీవు ఇక మీదట నీ కృపతో ముందుకు వెళ్ళుట కృప దయచేయండి. మంచి ఆరోగ్యము, నెమ్మది, బలము వారికి అనుగ్రహించండి. ప్రతిరోజు నీ భద్రత, కాపుదల, నీ నడిపింపు దయచేయండి తండ్రి. మేము బ్లెస్సింగ్ ప్రకటిస్తున్నాం. ఘనత, మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. కరిష్మా ప్రైసీ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఈ రోజు పుట్టిన దినం జరుపుకుంటున్నాం కరిష్మా ప్రైజీకి. ప్రత్యేకించి మా జెరూసలేం బ్యాప్టిస్ట్ చర్చ్ వరంగల్ మరియు ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ చైర్మన్ గా వరంగల్ మరి ప్రత్యేకించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి కరిష్మా ప్రైజీ దేవుని సన్నిధిలో మరి తన తండ్రి గారితో కలిసి, డాక్టర్ థామస్ గారితో కలిసి ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో బలంగా వాడబడుతున్న ఒక దేవుని సేవకురాలుగా ఆ బిడ్డ దీవించబడింది. మరి ప్రత్యేకించి రాబోయే దినాల్లో తను అనేక జన్మదినాలు జరుపుకుంటూ మరి బలమైన దేవుని సేవకురాలుగా ప్రభు మహిమ కొరకు రాబోయే దినాల్లో వాడబడాలని నేను మనసారా దీవిస్తున్నాను. ఈ రోజు నుండి హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం ప్రకారం చెట్టునకు మంచు తోడై ఉండినట్లుగా దేవుడు కరిష్మా ప్రైజీకి తోడై ఉండి ఆ బిడ్డను ఇంకా దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ, మరి ప్రత్యేకించి వరంగల్ నుండి మా ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ మరియు జెరూసలేం మినిస్ట్రీస్ నుండి, జెరూసలేం బ్యాప్టిస్ట్ చర్చ్ నుండి, మా కుటుంబం నుండి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కరిష్మా ప్రైజ్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున బర్త్డే జరుపుకుంటున్న అరుల్ కరిష్మా ప్రైజీకి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున జన్మదిన శుభాకాంక్షలు. దేవుని సన్నిధిలో చిన్ననాటి నుండి అత్యధికమైన శక్తితో వాడబడుతూ ఇన్ని సంవత్సరాలు నువ్వు చేస్తూ వచ్చిన ఈ పరిచర్యలో ప్రభు నిన్ను ఆశీర్వదించి మరొక జన్మదినాన్ని నీకు అనుగ్రహించడం మాకు సంతోషం. ఈ సంవత్సరమును దయాకిరీటం నీకు ధరింపచేసిన ప్రభు సన్నిధి నిత్యము తోడుండి తన పరిచర్యలో ఇంకా బహుబలముగా ఆత్మశక్తితో నిన్ను వాడుకొనుచు అనేక స్థలాలలో ప్రభు తన మహిమ కోసం నిన్ను స్థిరపరచును గాక. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రెవరెండ్ డాక్టర్ ప్రశాంత్ బెంజమిన్, జహీరాబాద్ బెతెస్తా హోలీ స్పిరిట్ ప్రేయర్ మినిస్ట్రీస్ మా తరఫున, మా సంఘం తరఫున, మా కుటుంబ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు నీకు తోడైండును గాకమ్మా. గాడ్ బ్లెస్ యూ. Lord, wish a happy birthday to you, dear కరిష్మా ప్రైజ్. దైవజనులైన మా ఆత్మీయ నాయకులైన డాక్టర్ థామస్ గారు, ప్రియ తల్లి షీబా మమ్మీ గారుల యొక్క మరి ప్రియమైన పుత్రికగా నీవు జన్మించడం, దహించు అగ్ని పరిచర్యలో చురుగ్గా పాల్గొనడం, దేవుడు నీకు ఇచ్చిన వరములను, తలాంతులను దేవుని కొరకు వాడడం
మా హృదయంలో ఎంతో సంతోషం. నా హృదయపూర్వకముగా నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుడు రానైన దినాల్లో ఒక దెబోరా వంటి ప్రవక్తిగా దేవుడు నేను వాడుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. దేవుని యొక్క ప్రసన్నతలో, దేవుని యొక్క అభిషేకంలో నిరంతరము నువ్వు సాగాలి. ఈ లోకములో నశించుచున్న అనేకులను ప్రభు వైపు త్రిప్పే ఒక గొప్ప సాధనముగా దేవుడు నిన్ను ఆశీర్వదించి వాడుకోవాలని, ఈ జన్మదినం నీకు ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలని, నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలను సంఘము కొరకై, పరిశుద్ధ సహవాస ప్రియులందరి కొరకై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీకు శుభాలు పలుకుతూ ముగిస్తున్నాను. దేవుడు నేను దీవించునుగాక. More happy returns of the day, கரிஷ்மா. கிருபாவும் நானும் 2 பேரும் உன்னை நினைச்சு ஜெபம் பண்ணோம். உங்களுக்கு அயர்லாந்துல இருந்து வாழ்த்துக்களை சொல்றேன். நம்ம அப்போஸ்தலர் தாமஸுக்கும் ஷீபாவுக்கும் ஆண்டவர் கொடுத்திருக்கிற அருமையான ஒரு இளைய மகள் தான் நீ. கர்த்தர் கொடுத்த சொத்து பெரக்கா. நம்ம தகினிச்சு அக்னி மினிஸ்ட்ரிக்கும் எங்களுக்கும் தேவனுடைய திருச்சபைக்கும் உன் மேல சுவிசேஷக அபிஷேகமும் தீர்க்க தரிசன அபிஷேகமும் இருக்குது. தாயின் கற்பத்திலிருந்து உன்னை எடுத்தவரும் அவர்தான், உன்னை ஆதரிக்கிறவரும் அவர்தான், உன்னை அபிஷேகித்தவரும் அவர்தான். இந்த பிறந்த நாளை காணும் உனக்கு நம்முடைய குடும்பத்தின் சார்பாக, கிருபாவின் சார்பாக, ஜெடிடயா சார்பாக, நம்ம முழு திருச்சபையின் சார்பாக உங்களை மனதார வாழ்த்துகிறோம். மெனி ஹாப்பி ரிட்டர்ன்ஸ் ஆஃப் த டே. விஷ் யூ அ ஹாப்பி பர்த்டே. எப்படி கர்த்தர் தெபோராலை அபிஷேகித்து ஆசீர்வதித்து அவளை அபிஷேகத்தாலும் துதியின் ஆவியாலும் தீர்க்க தரிசன ஆவியாலும் நிரப்பினாரோ, இந்த புதிய ஆண்டிலே கர்த்தர் உங்களை பல வர்ண ஆடையாலே யோசேப்பை உடுத்து வித்தவர். உன்னை ஆவியின் மலையால் நிரப்பி, அபிஷேக மலையால் நிரப்பி, ஆனந்த மலையால் நிரப்பி, அநேக புது பாடல்களை உனக்கு கொடுத்து உன்னை ஆசீர்வதிப்பாராக. Many more happy returns of the day. Wish you a happy birthday, blessed birthday, Karishma. In Jesus' name, Amen. So, happy birthday, Karishma. How are you today? I'm really happy to wish you through the video clip. May God bless you more abundant in our life. Today, we are celebrating not only your birthday, but the beautiful purpose of God placed upon your life. Your life is a reflection of grace, strength, and quiet leadership. May God continue to shape you into a woman of wisdom and unwavering faith, showing His life wherever you go. May this coming new year bring you joy, spiritual growth, and divine favor in everything you do. Be filled with joy. You are treasured in the world. You are selected from God's kingdom and deeply loved. So once again I say happy birthday. God bless you more. మా ఫ్యామిలీ మెంబర్స్లో మా చెల్లిగారు అయినటువంటి బావగారు డాక్టర్ బిషప్ థామస్ అయ్య గారు, అలాగే శివా థామస్ గారి యొక్క 2వ కుమార్తె కరిష్మా చిన్నప్పటి నుండి ఎంతో చక్కగా అల్లరి చేయడంలో ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే తనకి అభిషేకం ఎక్కువే, అల్లరి ఎక్కువే. అలా ప్రారంభం అయినటువంటి చిన్ననాటి నుండి కూడా తన దగ్గర నుండి చూసిన వ్యక్తిగా తను ఏది ఆలోచించకుండా మైక్ పట్టుకున్నప్పుడు ఏం మాత్రం బెదిరి లేకుండా చక్కగా మాట్లాడే ఆ అభిషేకం దానికి దేవుడు చిన్ననాటి నుండి ఇచ్చాడు. ఫ్యామిలీలో అందరికంటే తన మాట పైన ఉంటుంది. తను ఎవరినైనా సరే డామినేట్ చేస్తుంది. ఆ కృప దేవుడు తనకి ఇచ్చాడు. దేవుని ప్రేమించడంలోను అలాగే దేవుని పరిచర్యలోను ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసిమెలిసి ఉండే అనుభవాన్ని దేవుడు మా ప్రైజీకి ఇచ్చారు. మరి తన బర్త్డే సందర్భంగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు నా తరపున
నా ఫ్యామిలీ తరపున, మా సంఘస్థుల తరపున, మినిస్ట్రీ తరపున మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. మా ఆత్మీయ తల్లిదండ్రులు డాడీ మమ్మీ గారిని ఆశీర్వదించి ఆ కరిష్మాని ఒక బహుమానముగా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని దేవుడు సెలవిచ్చినట్లుగా కరిష్మాని ఒక ఎంతో ఆశీర్వాదకరముగా మా దేవుడు తల్లిదండ్రులకు అనుగ్రహించి ఉన్నారు. బాల్యము నుంచి ఎంతో భయభక్తులతో ఉన్నటువంటి కరిష్మా గత సంవత్సరం అంతా కాపాడి ఈ నూతన సంవత్సరం దయా కిరీటాన్ని దేవుడు ధరింపచేశారు. దేవుడు ఎంతో మహిమకరంగా బాల్యము నుంచే కరిష్మాను వాడుకుంటున్నారు. మరలా యవ్వన స్థితిలోనికి వచ్చిన తర్వాత ప్రవక్తనిగా దేవుడు వాడుకుంటున్నారు. ఆ బిడ్డను ఈ సంవత్సర కాలం అంతా దేవుడు దీవించునుగాక, ఆయుష్ ఆరోగ్యమునిచ్చి దేవుడు దీవించునుగాక. ఇంకా అనేక జనాంగములకు ప్రవక్తనిగా దేవుడు వాడుకునుగా. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. ఈరోజు మా థామస్ డాడీ గారి రెండవ కుమార్తె కరిష్మా బర్త్డే సందర్భంగా మేము అందరూ రావడం జరిగిందండి. కరిష్మా అనే పేరులోనే ఉంది అర్థం, ఒక అద్భుతం, దేవుడిచ్చిన గిఫ్ట్ మాట. అటు రీతిగా ఆ అమ్మాయి చిన్నతనంలో నుంచే దేవుళ్ళలో బాగా భక్తిగా ఎదుగుతూ ఈరోజు ఆమె చూడగానే చాలామంది ఆమె ఆరాధనలో, వాక్యంలో చాలా అద్భుతాలు జరగడం, తన యొక్క ఆదరణ బట్టి చాలామంది వారికి ఉన్న సమస్యల నుండి బయటికి రావడం, కరిష్మా చూస్తేనే ఒక ఉజ్జీవం కలుగుతుందండి. అటువంటి బిడ్డను దేవుడు నడిపించి ఇంతవరకు నడిపిస్తూ ఇకపై కూడా గొప్పగా దేశ విదేశాలలో వాడుకుని దేవుని నామానికి మహిమకరంగా నడిపిస్తారని మేమందరూ ఆశిస్తూ, కరిష్మా హ్యాపీ బర్త్డే. హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే కరిష్మా. కరిష్మా కోసం ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా కరిష్మా చిన్నతనం నుంచే మాకు బాగా తెలుసు. సండే స్కూల్ దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి భక్తిలో పెరిగిన బిడ్డ, మంచి ఆరాధికురాలు, డాడీ గారికి ఎంతో సహకారిగా ఉంటూ అనేక ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య జరిగిస్తుంది. కరిష్మా ఆరాధన చేసినప్పుడు అనేక మంది అభిషేకించబడుతున్నారు, అనేక మంది ఆత్మచేత నింపబడుతున్నారు, అనేక మంది దీవించబడుతున్నారు. కేవలము కరిష్మా ఆరాధికురాలే కాదు కానీ మంచి వాక్య పరిచర్య చేసిన బిడ్డ కూడా. ఆ బిడ్డ వాక్య పరిచర్య చేస్తే ఎన్నో ఆత్మలు రక్షించబడ్డాయి, ఎంతమంది బలపరచబడ్డారు. ఆరాధన బాగా చేస్తుందని, వాక్యం బాగా చెప్తుందని కరిష్మా కోసం తెలుసు. కానీ మాకు నచ్చిన ఒక మంచి విషయం కరిష్మా కోసం చెప్పాలంటే, కరిష్మా చాలా ప్రేమ గలది. వృద్ధులంట, పేదలన్నా చాలా కనికరము, దయా హృదయం కలిగిన వ్యక్తి. అనేక మందికి యొక్క పరిచర్యలో సహకరించింది, అనేక మందికి సపోర్ట్ చేసింది, అనేక మందిని బలపరిచింది. అందుని బట్టి కరిష్మాని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఆఫీస్ స్టాఫ్గా మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, చిన్నప్పటి నుంచి మా ముందు పెరిగినప్పటికీ ఆఫీస్ విషయానికి వస్తే మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ చక్కగా ఈ యొక్క పరిచర్యలో మాకు తోడుగా ఉంటూ సహకరిస్తుంది. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి కరిష్మా ఇంకా రాబోయే దినాలలో కరిష్మా ఇంకా బలంగా వాడబడాలని, ఇంకా అనేక ఆత్మలు దేవుని కోసం సంపాదించాలని, అనేక మందికి దీవెనకరంగా ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం. హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే కరిష్మా. హ్యాపీ బర్త్డే. చిన్నప్పటి నుంచి నీ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దేవుని ఎలా కొనసాగాలో, దేవునితో ఎలా ఉండాలో అవన్నీ ఇప్పటికీ మాకు నువ్వు చెప్తున్నావు. నిన్ను బట్టి మేము ఎంతో స్తుతిస్తున్నాం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బ్లెస్డ్ బర్త్డే కరిష్మా. కరిష్మా ప్రైజీ ఒక ఆరాధికురాలుగా, ప్రసంగికురాలుగా, మరి ఆత్మల రక్షణలో రక్షించుటకు, తన జీవిత ప్రయాణంలో దేవుని రాజ్యం కొరకు ఎంతో భారంగా, బాధ్యతతో, తండ్రికి సమానంగా ఎన్నేళ్ళుగా దేవుడు తనని నడిపించాడు. మరి ఈ పుట్టినరోజు సందర్భంగా మా మినిస్టర్ వాళ్ళందరి తరపున ఇంకా ఎక్కువగా, ఇంకా గొప్పగా దేవుడు తనకి ఆరోగ్యము, శక్తి, సత్తువ, ఇంకా మినిస్ట్రీ పట్ల భారము, బాధ్యతతో ముందుకు నడిపించాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. Praise the Lord. Happy birthday Karishma. It's so happy to see a tiny girl transformed into a huge worshipper and a preacher, and also running equally with the dad. చిన్న పిల్లగా ఉన్న లేదా బాల్యంలో చూసిన కరిష్మాకి ఇప్పుడు దేవునిలో ఉన్నతంగా ఎదిగిన కరిష్మాని చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఆరాధనలో మేము అభిషేకింపబడ్డాము, ఆదరించబడ్డాము, బహుగా బలపరచబడ్డాము. అలాగే తన వాక్యం ద్వారా మరి ఎన్నో దీవెనలు మేము పొందుకున్నాము. ఈ సంవత్సరం మరి దేవుడు ఇంకా అత్యధికమైన అభిషేకం ఇచ్చి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, తనను బలపరిచి మరి అనేక రాష్ట్రాలకే కాదు కానీ దేశాలకు కూడా ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకోవాలని ప్రార్థిస్తూ
వన్స్ అగైన్ మా నుండి బర్త్డే విషెస్ తెలియచేస్తా ఉన్నాను. హ్యాపీ బర్త్డే కరిష్మా, గాడ్ బ్లెస్ యూ. మీరు పాడిన ఆత్మతో నింపు యేసయ్య సాంగ్ మాకందరికి ఇష్టం, అందుకే మేము మీకోసం పాడుతున్నాం. ఆత్మతో నింపుము యేసయ్యా, అగ్నితో నింపుము యేసయ్యా, ఆత్మతో నింపుము యేసయ్యా, అగ్నితో నింపుము యేసయ్యా. హ్యాపీ బర్త్డే కరిష్మా అక్క. హ్యాపీ బర్త్డే కరిష్మా అక్క. మీ పాటలంటే మాకెంతో ఇష్టం అక్క. నీ ముఖ కాంతియే నా ధైర్యము అనే పాట మీకు అంకితం చేస్తున్నాం. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. హ్యాపీ బర్త్డే కరిష్మా అక్క, వి లవ్ యు సో మచ్ అక్క. ప్రత్యేకంగా కరిష్మా అక్కకి మేము బర్త్డే సందర్భంగా బర్త్డే చెప్తున్నాము. అక్క ఈ యొక్క చిన్న వయసులో నుంచి కూడా ప్రత్యేకంగా ఇర్మియా వలె చాలా బలంగా వాడబడుతూ వస్తున్నారు. అక్క చేసే ఆరాధన కానీ, అక్క చేసే ఆ యొక్క వాక్య పరిచర్య కానీ మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా బలపరిచింది, అలాగే ఉజ్జీవింపచేసింది. అక్క మమ్మల్ని చాలా ఆత్మీయ విషయంలో అందరితో కలిసి మెలిసి ఉంటూ మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచారు. దానియేలు 12:3 ప్రకారము అక్కని ఇంకా అనేకులకు జ్యోతిగా, ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రత్యేకంగా ఈ యొక్క విశ్వమంతయు వెలుగుకరంగా అక్కని ఇంకా వాడుకునే విధంగా మేమంతయు కూడా ఈ బర్త్డే సందర్భంగా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం. అలాగే మరొకసారి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే కరిష్మా అక్క. हैप्पी बर्थडे करिश्मा सिस्टर, गॉड ब्लेस यू. कीर्तन 91, प्रभु यीशु आपको बहुत ही आशीष दे और आपके जो पाटा है बहुत ही आउटस्टैंडिंग है. और एलिशा अभिषेक पाटा बहुत ही एक आत्मिक पाटा है और वो मुझे बहुत ही अच्छा लगता है. गॉड ब्लेस यू. హ్యాపీ బర్త్డే కరిష్మా సిస్టర్. కరిష్మమ్మ ప్రజలాడ్ పుట్టినరోజు శుభాకాంక్షలు. కరిష్మమ్మ బహుగా దీవించబడాలి. ఈ పుట్టినరోజులు ఎన్నెన్నో చేసుకున్నాను. ఎల్లప్పుడూ కరిష్మమ్మ ఆరోగ్యంగా ఉండాలి. దేవుని సేవలో కరిష్మమ్మ బలంగా వాడబడాలి. దేశ విదేశాలలో వాడబడాలి. కరిష్మమ్మ అంటే నాకు చాలా ప్రాణం. నా సొంత బిడ్డల కన్నా నన్ను కరిష్మమ్మ ఎక్కువ ప్రేమిస్తాను. కరిష్మమ్మ పుట్టినరోజుకు శుభాకాంక్షలు. కరిష్మమ్మ అంటే నాకు ప్రేమ. ఐ లవ్ యూ కరిష్మా.